మీరు వాళ్ళని తిట్టండి, మమ్మల్ని తిట్టుతున్నారు. ఇక్కడ విషయము పిల్లలు దీనికి గురవుతున్నారా లేదా అనేది పాయింట్ అండి. చిన్మయి ఏం మాట్లాడిందనే కంటే కూడా అసలు ఇది ఉందా, ఈ సమస్యను మనం గుర్తిస్తున్నామా, లేకపోతే ఈ సమస్య ఉందని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నామా, దీనికి ఏం చేద్దాం అనేది పాయింట్. కానీ ఇప్పుడు ఆమె ఒక పాయింట్ లేవదీసింది. ఎందుకు లేవదీసింది? మొన్న మదనపల్లిలో 7 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాపని ఇంటి పక్కవాడు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు, చంపేసి డ్రమ్లో పెట్టాడు. అయితే ఆ రోజు పోలీసు వచ్చినప్పుడు పోలీసులకి ఆ రోడ్లో వాళ్ళు చెప్పారు, మాకెందుకు అతని మీద డౌట్ ఉంది అని. వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళారు. వెళ్తే చక్కగా నిద్రపోతున్నాడు. ఏదో ఇంటర్వ్యూడ్ నిద్రపోతుంటే నిద్ర లేపకూడదు అన్నట్లు వెనక్కి వచ్చేసారు. అప్పుడు కానీ వీళ్ళు రియాక్ట్ అయ్యి ఉన్నట్లయితే వాడి మీద డౌట్ ఉందని వీళ్ళు చెప్పారు కాబట్టి నేను అంటున్నా. చెప్పకపోతే ప్రతి మనిషిని అనుమానించమని నేను చెప్పారు కాబట్టి వెళ్ళి తలుపు తీసి తలుపు కొట్టి వినండి చూసుంటే ఆ పాప కనీసం ప్రాణమన్న దక్కేదేమో కదా. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఇలాంటి మాట మాట్లాడడం వెనకమాల ఒక మాట ఎక్కువ ఒక మాట తక్కువ వచ్చింది అనుకుందాం. పోనీ సరే సినిమయ్య మాట్లాడింది కొన్ని మాటలు తప్పు అనుకుందాం. దాని గురించి మనం డిస్కస్ చేసుకుని టైం వేస్ట్ చేసుకునే బదులు దీనికి పరిష్కారం ఏంటి అని చూడాలి. ఇప్పుడు చిన్మయి పైన ఒక టార్గెటెడ్గా బూతులు కొంతమంది మాట్లాడొచ్చు, మీడియాలో కొంతమంది చాలా షుగర్ కోటెడ్గా పాలిష్డ్గా మాట్లాడొచ్చు శేఖర్ భాష లాగా, ఓకే. కానీ ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఈ చిన్మయ్య లేవనెత్తిన పాయింట్ని మనము గుర్తిస్తామా లేదా, ఉందని నమ్ముతున్నామా లేదా, ఉందని అయితే నాట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ మిలియన్స్ లో కాదు. ఏమండి అన్ని రిపోర్ట్లకు వెళ్ళవండి. రిపోర్ట్ అయ్యేది ఒక జీవిత కాలంలో నోరిప్పకుండా జరిగింది మర్చిపోయిన ఆడపిల్లలు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు మాట్లాడడం ఎందుకు అని మాట్లాడని వాళ్ళు ఉంటారు. మాట్లాడితే ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే ఏ అమ్మాయి అయినా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతోటి ఏదైనా చెప్పింది అనుకోండి, ఎవరిని అన్నది నిన్నే ఎందుకు అన్నాడు, ఈ ప్రశ్న వస్తా లేదా? సరే ఇలా అంటున్నారన్నావు కదా, మాట్లాడకుండా ఇంట్లో కూర్చో, చదువుకోవద్దు. ఇలాంటి సందర్భాల్లో ఈవ్ టీజింగ్ వల్ల కాలేజీలు మానేసిన పిల్లలు ఇంకా ఉందండి. అరే కాదండి, మారుమూల కాదండి. ఇవాళ నార్సింగ్లో మొన్న ఒక పాప ఫిబ్రవరి 7వ తారీఖు మిస్ అయింది. 16 ఏళ్ళ అమ్మాయి మిస్ అయితే ఆ అమ్మాయి ఎప్పుడు దొరికింది? 17వ తారీఖు 18వ తారీఖు దొరికింది. ఎక్కడ దొరికింది? ఆ అమ్మాయి 3 అబ్బాయిలు ఆ అమ్మాయిని మత్తు కలిపిన బిర్యానీ తినిపించి చెంగిచెర్ల డబుల్ బెడ్రూమ్ హౌస్కి తీసుకెళ్ళి రిపీటెడ్గా ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. చేసినప్పుడు చివరికి ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారానో ఎలాగో సీసీ కెమెరాలు చూసిన దాన్ని బట్టి ఈ అమ్మాయి ఎవరితోటి వెళ్ళింది అనేది గమనించిన తర్వాత ఆ వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా చూస్తే చెంగిచెర్లలో దొరికింది ఈ అమ్మాయి. ఇప్పుడు జనరల్గా ఏం మాట్లాడతారు గొప్ప మహానుభావులు, సరే ఇలాంటి అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండొద్దా అంటారు. అవునా కాదు? అలా ఇవ్వడం అంటే మీరు మహానుభావుడే కాదు వాడు. నేను సర్కాస్టిక్ గా అన్న మహానుభావులని, వాళ్ళ మహానుభావులు కాదు. ఎవడన్నా నా ముందు వచ్చి ఈ మాట అంటే చెప్పు తీసుకుని కొడతా. ఓకే అంటారండి. ఇప్పుడు బాధాకరం ఏంటో చెప్పమంటారా? ఈ పిల్ల మైనర్ ఎంత మైనరో, ఈ చేసిన ముగ్గురులో 2 మైనర్లు ఉన్నారు. 2 మైనర్లు ఉన్నారు. ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. లేదండి మీరే మాట్లాడండి. అరే మీరే మాట్లాడండి. ఇదిగోండి నేను మాట్లాడదలుచుకున్నంత, నాకు టైం ఇస్తానన్నంత ఇస్తానంటేనే నేను వస్తానండి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. లేదండి నిన్న కాక నాకెందుకండి? నేను చెప్పే మాట నేను వట్టి మాట చెప్పట్లేదు.
మొన్న వైజాగ్ లో 3 ఏళ్ల పాపని ప్రతిదీ కరెక్టే, 3 ఏళ్ల పాపని కరెక్ట్ గా చెప్తున్నారు. బులంద్‌షహర్ లో జరిగిన మొన్న రైట్, బట్ ఇక్కడ బ్లేమ్ ఎవరు అవుతున్నారు, తన కామెంట్స్ వల్ల బ్లేమ్ ఎవరు అవుతున్నారు అనేది పాయింట్. అసలు అక్యూజ్డ్ పర్సన్ ని మనం అంటున్నామంటే ఏం కాదు, నిజంగా ఎవరు జరుగుతుంది బ్లేమ్ ఏం అయినా కాదు. ఎవరు బ్లేమ్ అయినా ఇక్కడ ఎవరు దానికి పాల్పడిన వాళ్ళు మీకు తెలిస్తే మీరు సమాచారం ఇచ్చేంత వరకే మన బాధ్యత అండి. లేదు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అనుకోండి, కర్మగాలి మన పిల్లలే అనుకోండి, చట్టానికి అప్పచెప్పేంత వరకే మన బాధ్యత. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మారకపోయినా చట్టానికి పట్టించే బాధ్యత మనది తప్పితే ఈవిడ మాట్లాడిన మాటలకి ఈకలు పీకుతా కూర్చోవటం కంటే సమస్య ఏమండి నేను చెప్తున్నానండి. కొన్ని తప్పు అనాలి, మంచి అనాలి. నేనేమంటున్నా, ఇప్పుడు సమస్య చిన్మయ్య మాట్లాడిన మాటల విషయం కరెక్ట్, వాడిన పదజాలం తప్పు. అరే ఇప్పుడు ఆ డిబేట్ కాదు కదా ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఏమండి మీకు కావాల్సింది టీఆర్పీ రేటింగ్, సమస్య ప్రజలకు అర్థంగా. మీరు ఆగండి, మీరు ఎందుకు మాట్లాడతారు చెప్తున్నాను. ఎందుకంటే మీరే మాట్లాడండి సార్, మాట్లాడండి, చెప్పండి. పదే పదే అదే అంటున్నారు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ మాటలు ప్రమాదకరమా, ఈ సమస్య ప్రమాదకరమా, మీరు నాకు చెప్పండి. సమస్య ప్రమాదకరమే, కానీ ఈ మాటలు కూడా ఒక రకంగా ఆయన చెప్తున్నట్టుగా రాంగ్ పోర్ట్రే అవుతున్నాయి, ప్రొవోకేటివ్ గా ఉన్నాయి, డౌట్ఫుల్నెస్ క్రియేట్ చేస్తున్నాయి మాట్లాడుతున్నారు. అవునండి, ఉందండి ఇన్సెక్యూరిటీ. వాళ్ళ మరి క్రియేట్ చేస్తుందండి ఇంకా.